కూడా ఓడినాము. ఆ ఇల్లు కూడా కొంత పైసలు కూడా రాలేదు. ఆమె గడ్డపార పడ్డది. గడ్డపార పడ్డా కానీ కూడా ఇట్లా వీకినాం గడ్డపారతోటి, కానీ ఆమె రక్తంగా బట్టి పారవచ్చిన కానీ చూసింది, కానీ మరి ఇట్లా అయినాయి, మరి పైసలు ఇప్పిద్దాము అని కూడా లేడు, రాలేడు దగ్గరికి. మాకు అయినా భాషడు ఎత్తే మాత్రం మేము పనికి అయితే పోము, ఓళ్ళని కూడా పోము అంతే. మాజీ ఉప సర్పంచ్ గత 4 సంవత్సరాల క్రితం మన ఇర్దండి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా గుజురు భాష అని పనిచేస్తుండే. ఆయన దాదాపు బాత్రూంలు కట్టాలన్నా, ఇంకుడు గుంతలైనా ఎక్కడైనా సరే లంచాలు అని చెప్పి చాలా డబ్బులు తీసుకుంటా ప్రజల్ని తప్పుదోవ పట్టించిండు. ఆ మధ్య కలెక్టర్ గారు సందర్శనలో భాగంగా శరత్ కుమార్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని తప్పిదాలు బయటపడి అతన్ని ఇక్కడనే ఇర్దండి గ్రామంలోనే సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ పనులను ముందుకు తీసుకుపోవాలంటే గ్రామ కార్యదర్శి గారి మీద, సర్పంచ్ గారి మీద, మా గ్రామ పంచాయతీ మీద బాధ్యతలు పడ్డాయి. కొంచెం మాకు ఇబ్బంది కాగానే సీనియర్ మేట్గా ఉన్నటువంటి చాలామందిని అడిగినాం మేము, మీకు పని చేయండి, ఫీల్డ్ అసిస్టెంట్ పనులు చేయండి అని చెప్పి అడిగితే ఎవరు కూడా ముందుకు రాలేరు. అప్పుడు ఎందుకంటే జీతం రాదు, ఏం రాదు, ఎట్లా చేయాలని చెప్పి ముందుకు రాలేరు. సరే, నాకు మీరు భరోసా ఇవ్వండి, తర్వాత ఎప్పటికైనా నాకే అయితే భరోసా ఇవ్వండి, నేను పని చేస్తా, దినసరి కూలీలాగానే అందరిలాగానే కూలీ చేసుకొని చేస్తా అని చెప్పి సుభాష్ గారు ముందుకు వచ్చి చేయడం జరిగింది. దాదాపు అప్పటి నుంచి 4 సంవత్సరాలుగా కూలీ తీసుకుంటేనే, అంటే దినసరి కూలీ అందరిలాగానే కూలీ తీసుకుంటేనే పని చేసుకుంటూ వచ్చిండు. ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతలన్నీ ఆయననే తీసుకొని మోయడం జరిగింది. అదే టైంలో మేము గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం కూడా ఇచ్చినాం. తర్వాత భవిష్యత్తులో ఎప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ అయినా నీకే మాకు గ్రామ పంచాయతీ మద్దతు ఉంటాయని చెప్పి ఆ కార్యదర్శి గారు కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, మేము కావచ్చు, అందరు కలిసి గతంలో ప్రతి 2-3 సార్లు తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. అధికారుల దగ్గర కూడా సుభాష్ పట్టుకొని పోయిండు. అవకాశం ఎప్పుడు వచ్చినా మీకే ఇస్తామని అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు తీరా చూస్తే పాత 4 సంవత్సరాల క్రితము అక్రమాలు చేసి అవినీతికి పాల్పడి అధికార దుర్వినియోగం చేసినటువంటి భాషకే మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి తెలియగానే ఇక్కడ ఉపాధి హామీ కూలీలు కావచ్చు, గ్రామస్తులు అంతా మేము తీవ్ర ఆశ్చర్యానికి గురైనాం. ఎందుకంటే అంత తప్పిదాలు చేసిన అతనికే మళ్ళీ పట్టం కట్టడం అనేది మేము జీర్ణించుకోలేము.